హలో అండి, హాయ్. ఇక్కడ చూడండి, ఈ తాతగారు అయితే తమిళ్ అనమాట. ఆయన ఇల్లు అయితే మనం చూద్దాం, ఆయనతో కలిసి మాట్లాడదాం. ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఇలా రోడ్డు పైన గుడి చేసుకొని ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఏంటో అనేసి, ఆయనకి ఎలాంటి పరిస్థితి, ఎలాంటి సిచ్యువేషన్ ఉందని అయితే ఆయన అడిగి తెలుసుకుందాం అనేసి నేను ఇక్కడికైతే వచ్చినాను. బ్యాడ్ లక్ ఏంటంటే నేను పెట్టుకున్న మైక్ పని చేయలేదు. నాకు తెలియలేదు ఆ విషయం, లేదంటే ఆయన ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పాడు. ఆయన తాత వచ్చేసి తమిళ్ అనమాట. తమిళ్ అయినా కానీ ఆయనకి తెలుగు వస్తుంది. నేను తెలుగు ఎలాగ వస్తుందంటే, తెలుగు ఆమెనైతే మ్యారేజ్ చేసుకున్నారంట తాత. నేను ఆ అమ్మకైతే ఇంకా తమిళ్ నేర్పించారంట, ఈ తాతకైతే ఇంకా ఆమె తెలుగు నేర్పించిందంట. అందుకోసం ఆయన అయితే తెలుగులో అయితే మాట్లాడుతున్నారు. ఆ తెలుగు కూడా కొంచెం క్లియర్గా మాట్లాడట్లేదు, కొంచెం మాట్లాడుతున్నారనమాట. మనలాగా స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. పర్లేదు, బాగా అర్థమవుతుంది, పర్లేదు మాట్లాడుతున్నారు. ఆంటీ అయితే చనిపోయారంట, నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా ఆంటీ పైకి అనేది చెప్పి తను ఫీల్ అయ్యారు. చాలా బాగున్నాము, మాకైతే ఒక బాబు అయితే పుట్టాడు, ఆ బాబు అయితే చనిపోయారమ్మా అనేసి ఇంకా అలా ఫోటో కూడా చూపించారు. ఇక్కడే రోడ్డు పక్కన ఇంటి గుడిసెలో అయితే తగిలించారు ఫోటో కూడా, వాళ్ళ కొడుకుది. ఆంటీ ఫోటో అయితే లేదంట. ఇంకా ఆయన గుడిసె కూడా ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దాము. ఆయన ఏంటంటే అక్కడ పక్కన అయితే ఒక హోటల్ ఉందంట, ఆ పక్క ఒక పూటకైతే 10 రూపాయలు ఇడ్లీ అయితే సరిపోతుందంట ఆయనకి. ఇక్కడ పక్కన ఎలాంటి షాపులు లేవు, మరి ఆయన జీవనం ఎలా గడుపుతున్నారో ఏంటో, మరి ఎలాంటి కూరగాయలు కానీ ఏమీ లేవు అనమాట. ఇంకా ఆ పక్కన ఇడ్లీ మాత్రం దొరుకుతుందమ్మా, 10 రూపాయలు ఇచ్చి ఒక ఇడ్లీ తినేసి సైలెంట్గా ఉంటానమ్మా. మరి మీకు డబ్బులు ఎలా వస్తాయని అయితే అడిగినాను. తాత వాళ్ళ ఇల్లు కూడా చూడండి, చెప్తాను. డబ్బులు ఎలాగొస్తాయంటే ఆయన ఇల్లు అయితే ఇదేనండి, పట్టలతో కుట్టేసుకున్నారు చూడండి. వర్షం రాదా అంటే ఏదో అంత రాదమ్మా పర్వాలేదు అని చెప్తున్నారు. అక్కడ ఫోటోలో ఉండేది అయితే వాళ్ళ కొడుకంట. ఆయన అయితే చనిపోయారంటండి, ఏదో ప్రాబ్లం వచ్చి. ఇక్కడ ఆయన పడుకునేది తినేది అన్నీ ఇక్కడే అమ్మా అని చెప్పారు. ఇంక వంట వండుకోవడానికి అయితే కుదరదు. చూసారు కదా ఆయన నివాసం అయితే ఇది. ఒకప్పుడు ఎంతో బాగా బతికిన మనిషి సిచ్యువేషన్ అయితే ఇలా దారుణంగా అయితే తయారైంది. ఆ శివుడే నాకు తోడంటూ ఆయన ఫోటో అయితే చూపించారు. ఆ పరమశివుడే, పాములు ఏం రావంటే లేదమ్మా ఆ దేవుడే నన్ను కాపాడుతాడు అంటూ ఆయన చెప్పాడనమాట. ఇంకా నేనైతే తాతనైతే పలకరించేసి ఆయనకు నా చేతిలో అయిన చిన్న సహాయం అయితే అందించి అక్కడి నుంచి అయితే వచ్చిన. మైక్ అయితే పని చేయలేదు. ఇంకా తాత అయితే డైలీ 10 రూపాయలకి అట్లా ఇడ్లీ తింటారంట అక్కడికి వెళ్ళి. ఆయన ఏంటంటే ఇక్కడ చెప్పులు అయితే కుడతారంట. ఇక్కడ చెప్పులు ఎక్కడ కుడతారండి, మొత్తం పాపం అస్సలు ఏమీ రావు, మొత్తం మెయిన్ రోడ్ అది. చెప్పులు కుడతారని కూడా తెలియదు అనమాట. ఆయన ఒకే ఒక జత షూ అయితే పెట్టుకుంటారు. రోజుకి 50 రూపాయలు అయితే వస్తుంది, లేకపోతే అది కూడా లేదమ్మా నా ఆదాయము అంతే అమ్మా, వస్తే వస్తుంది లేకపోతే లేదు. వస్తే 50 రూపాయల సంపాదన ఉంటుంది అంతే చెప్పినారు. ఆయన గుడిసె అయితే ఓవరాల్గా అయితే ఇదేనండి, ఇట్లా మెయిన్ రోడ్లో అయితే ఉంటుంది సిటీ సైడు. నాకు అది చూసినాక గుండె కడుపు తరుక్కుపోయింది, చాలా బాధగా అనిపించింది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. తాత అయితే చాలా హ్యాపీగా మాట్లాడారు.